शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। పంచాశత్ పీఠ రూపిణి అన్నా కూడా బాహ్యమైనది అర్థాన్ని మాత్రమే కాకుండా నీలో ఉన్న ఈ చక్రాలు లేతే ముఖ్య స్థానాలు అనుకోవచ్చు. ఆ ముఖ్య స్థానాల్లో కూడా స్థిరంగా కూర్చుని ఉన్నది ఆ అమ్మే. అంటే ప్రాణశక్తి, ప్రాణదాత్రి. వాటిని వృధా చేసే వారి పట్ల ప్రచండాజ్ఞ, ఇలా అనేక రకాల అనుభవాలు మీలో ఉన్నాయి. అద్వైతం యొక్క అసలైనది ఏంటంటే అద్వైత అనుభవము అందరికీ ఉంటుంది. ఇది ఆత్మ అని, అంటే ఉన్నది బ్రహ్మమే అనేది చాలా మటుకు తెలియబడుతుంది. కానీ నజర్ అందాజ్ అంటాం, తెలియనట్టుగా చేస్తాం. ఏదో శక్తి, అది పరబ్రహ్మమే. దైవాన్ని నమ్మిన వాడు బ్రహ్మమే, దైవమే అంటాడు. దైవము బ్రహ్మము అభిన్నం కాదు కదా. అంటే మనకి తెలుసు, ఎప్పటి నుంచోనే తెలుసు. చిన్నప్పుడు అమ్మ వాళ్ళు భగవంతుడే ఉన్నాడు అన్నప్పుడు కూడా ప్రతి మాటలో అనండి, ఎక్కడైనా సరే అమ్మో పరమ ఆ దేవుడు రక్షించాడను, ఆయన ఉన్నాడు కాబట్టి మేము ఇలా ఉన్నా, ఏవో ఒకటి అలా పరమాత్మకు సంబంధించినవి వినని వాళ్ళు ఎవరు లేరు. అంటే దాని గురించిన వివేకం ఎప్పుడు కలగలేదు, విచక్షణ కలగలేదు, చెయ్యలేదు. ఆవిడ కరుణామూర్తి కాబట్టి ప్రచండాజ్ఞగా ఉండకుండా బోధ కల్పించి, సరే తెలుసుకోరా అని కొంతమంది. ఆవిడ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకే బోధ లభిస్తుంది. నిన్న సౌందర్య చదివింది కదా, అలా సెలెక్ట్ చేసుకుంటుంది ఆవిడ. మరి ఎంతో మంది ఉన్నారండి, ఎన్నో ఉపన్యాసాలు జరుగుతూనే ఉంటాయి దేశంలో. ఎంతమందికి ఉన్నది పరబ్రహ్మమే అని తెలిసి అలా చేయగలుగుతున్నారు? అంటే అసలు ఆ సంగతే ప్రవచించే వాళ్ళు ఎంతమంది? అరే ఇవన్నీ కాదురా, హాయిగా నువ్వు తుమ్మ ఇరు స్థితిలో ఉండని చెప్పేవారు ఎంతమంది? ఇలా రకరకాలు, ఏది ఒకే విధంగా ఎప్పుడూ ఉండదు. కానీ ఎవరికి తెలిసిందో ఉన్నది పరబ్రహ్మమే, అన్యము లేదు అని తెలిసి వారి పట్లనే ఆవిడ చూస్తూ ఉంటుంది. ఎందుకంటే వారికి మరి ఎవరికి ఇవ్వనంత అనుగ్రహాన్ని ఇచ్చి ఉన్నది పరబ్రహ్మమే అని తెలియచెప్పింది కాబట్టి, మీరు ఎవరికి సహాయం చేశారో వారినే అంటారు కదండి. వేరే వారిని అంటే ఒప్పుకుంటారా? వాడు నా అంటే నేను సహాయం చేశాను, వాడు నా పట్ల సరిగ్గా లేడు అని మీరు వేరే వాళ్ళని ఎలా నిందించగలుగుతారు? అలాగే అమ్మ కూడా ఎవరికైతే అవకాశాన్ని ఇచ్చిందో వారి పట్లే చూస్తూ ఉంటుంది, ఏం చేస్తున్నాడు వీడు అని. అల్లరి చేసే పిల్లాన్ని కోపడతారు కానీ చెయ్యని వాడిని కోపడుతూ ఊరుకుంటాడా వాడు? కాబట్టి ఇక్కడ అంటే ఇప్పుడు చిన్నతనంలో తెలియనితనంలో చేసిన అల్లరి వేరు, తెలిసి చేస్తే అందువలన ఇక అమ్మ విశృంఖల అంటే ఇక్కడ బాహ్యార్థం తీసుకోవడానికి లేదు. అంటే ఆవిడ ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది అలా అని. చాలా అంటే మనకి ఎన్నో వర్డ్స్ చెప్పాం కదా, వ్యవహారంలో చాలా భయంకరమైన అర్థాలతో ఉన్నాయి. అంటే అర్థం ఇక్కడ ఆవిడకి ఎదురు లేదు. మంచి వాళ్ళకి ఎదురు ఏమిటండి, ధర్మంగా ఉండేవాడికి ఎదురు లేదు. బాహ్యమైన పరిస్థితుల్లో వాడు నోరు పెట్టుకు బతకచ్చు, లేకపోతే వాడి అధికారాన్ని వినియోగించి ఏదైనా చేయగలుగుతాడేమో గాని
వాడి యొక్క ఆ మనస్సు యొక్క స్థిరత్వాన్ని వాడు ఇది చేయలేడు. భగవంతుడి యందు గొప్ప భక్తుడు అనుకోడు, భగవంతుడి యందు అతనికి ఉన్న భక్తిని ఎవరు ఇది చేయలేరు, ఎంత చేసినా సరే. ప్రహ్లాదుడి లాగా. అది విశృంఖల అంటే. కాబట్టి ఆవిడ అధికారాన్ని అడ్డంకులు లేవు ఆవిడకి. ఎందుకంటే ఆవిడ బ్రహ్మాండ స్వరూపిణి, మహారాజ్ఞి. ఆవిడ దుర్మార్గులైన అంటే ఒక దుష్ట ప్రవర్తన ఉన్న రాణి కాదు ఆవిడ. అందుకని మొదట శ్రీమాత, ఒట్టి అమ్మ అనలేదు, శ్రీమాత, శుభములను కలుగచేసే అమ్మా, శ్రేయస్సును కలుగచేసే అమ్మా అని మొదట చెప్పి తర్వాత మహారాజ్ఞి అన్నారు. అంటే అంతటి కరుణ ఒక అసలైన తల్లి, శుభాలని మాత్రమే చేకూర్చే తల్లి పిల్లవాడికి ఏది మంచి కేవలం ఫుడ్ విషయంలోనే కాదు, వాడి యొక్క ప్రవర్తనను కూడా చూస్తుంది. ఉగ్గుపాలతోనే శివాజీకి దేశభక్తి బోధించిందంటారు. ఇలా ఎన్నో చాలా ఉంటాయి మనకి చరిత్రలో అనండి, పురాణాల్లో అనండి. ఆ బాల్యంలోనే పిల్లలకి దైవభక్తి, పెద్దలడేల గౌరవం, ఇలాంటివన్నీ నేర్పించిన తల్లులు ఎంతో మంది ఉన్నారు. ఇలా రకరకాలుగా. అంటే ఆ అమ్మతనము ఎంత గొప్పదో. ఒక బ్రహ్మాండము అంటే ఏ శక్తి అయితే ఈ ప్రపంచం అంతా ఆవరించి ఉన్నదో అది గనక ఒక రూపం దాలిస్తే మొదట అమ్మే అయింది, అయ్య తర్వాత అయ్యాడు. ఈ బ్రహ్మాండం అంతా సృష్టించి అంతటా లోపల బయట సర్వత్రా ఉన్న దానిని ఒక రూపంగా వచ్చినప్పుడు దేవతలు అమ్మానే ప్రార్థించారు తప్ప అయ్యాని ప్రార్థించలేదు. ఇక్కడ భేదం చెప్పట్లేదండి. కరుణకి రూపము అమ్మ అని చెప్తారు, స్త్రీ రూపం అని చెప్తారు. ఈ భేదాలు వాళ్ళకి లేవు, కానీ వీడి బుద్ధిలో ఉన్నాయి కాబట్టి ఆవిడ స్త్రీ రూపంలో వచ్చింది. అదే అర్థం చేసుకోండి. అంతే తప్ప ఇక్కడ స్త్రీ పురుషుడు వేరని కాదు. స్త్రీలో ఉన్నది ఆవిడే, పురుషుల్లో ఉన్నది ఆవిడే. ఎందుకంటే పురుషుల్లో కూడా అత్యంత కరుణ స్వభావం కలవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ ఇక్కడ రెండుగా ఉన్నది కాబట్టి ఈ యొక్క బాహ్య ప్రపంచంలో ఇద్దరిలో ఒకరు అంటాం. ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ ఉంటుంది, ఇద్దరికి సమానమైన మార్కులు వచ్చినా మళ్ళీ కొంత పాయింట్ ఏదో చూసి వాళ్ళు ఒకళ్ళు ఫస్ట్ ఒకళ్ళు సెకండ్ అంటారు. వ్యవహారాన్ని అలాగే వ్యవహారంలో ఆవిడ స్త్రీ రూపం పొందొచ్చు. అంటే అమ్మతనానికి ఉన్న గొప్పతనం, కారుణ్యానికి మారు పేరు అంటారు. ఇందులో పెద్ద డిస్కషన్లు పెట్టుకోకండి. బాహ్య ప్రపంచం, ఇప్పటి తల్లులు, ఇవన్నీ మీరు పెట్టుకోకండి. ఇప్పుడు కేవలం తల్లులనే కదండి, తల్లులంటే ఇక్కడ అందరు వస్తారు, బామ్మలు, తాతలు, అమ్మమ్మలు, రాని వాళ్ళు ఎవరండి, అందరు వస్తారు. అందరూ రకరకాలు. కేవలం తల్లులే అంటే ఎలాగండి? కొంతమంది అమ్మమ్మలు కఠినంగా ఉంటారు, కొంతమంది బామ్మలు కఠినంగా ఉంటారు. అంటే మనవాళ్ళు మనవరాళ్ళతో. తల్లులు అంటే వాళ్ళ పిల్లలు, బామ్మలు, అమ్మమ్మలు, తాతలు. ఇక్కడ ఏమి పురుషులను వదిలేదు. అంటే జీవ లక్షణం అండి ఎవరిది. ఎంత విన్నా వాడిలో కాఠిన్యం నశించదు. ఇదేదో క్రమశిక్షణ అనుకుంటారు కొంతమంది. ఇలా ఎన్నో రకాలు. క్రమశిక్షణగా కొంత కాఠిన్యం వహించక తప్పదు, తల్లులైనా ఎవరైనా సరే, తల్లైనా తండ్రైనా. కానీ వారి పట్ల వాళ్ళ వ్యవహారం గురించి చెప్తున్నాను నేను. క్రమశిక్షణ ఉండద్దు అని చెప్పటం లేదు, క్రమశిక్షణలో కొంత కాఠిన్యం తప్పదు, నయానో భయానో అన్నట్టుగా తప్పదు. కానీ వాళ్ళ ప్రవర్తన వారి పట్ల అది ఏమిటో అలాగమ్మ. పిల్లలతో వంత ఏమిటండి? పిల్లల వయసు ఏమిటి, నీ వయసు ఏమిటి? నీలోనే ఇంకా ద్వేషాలో, కోపాలో, ఇంకోటో ఏదో ఉంటే మరి వాళ్ళల్లో ఎంత ఉండాలి? వాళ్ళు ఇంకా వయసులో ఉన్నారు. అంటే ఇలాంటివి ఈ కలికాలంలో అనండి, సరే ఆ రోజుల్లో కూడా ఉన్నారేమో మనకు తెలియదు. పురాణాల్లో ఎప్పుడు మంచే చెప్తారు. చెడ్డవాడు ఒకడే ఉంటాడు, వాడిని మంచివాడు ఎలా చేస్తాడో అవే ఉంటాయి. అంటే అర్థం ఏమైందండి? చివరికి చెడ్డవాడే కదా నశిస్తున్నాడు. మరి ఎందుకంటే నువ్వు చెడ్డగా ఉండటం, మంచిగానే ఉండొచ్చు కదా. అది ఇక్కడ గ్రహించవలసింది అది.
పురాణాల్లో చెప్పినా, కథల్లో చెప్పినా, ఎక్కడ చెప్పినా చెడ్డవాడే నశిస్తాడు చివరికి. సినిమాల్లో కూడా అదే కదండి, విలనే కదా నశిస్తాడు. ఒకనొకచో వాడికి బుద్ధి వస్తుంది. లేదు అంటే చివరికి జరిగేది అదే కదా, వాడు మరణించటమో, వాడికి బుద్ధి రావటమో, జైలుకు పోవటమో జరుగుతుంది. అంటే అర్థం ఏమైంది, చెడ్డతనం ఎప్పుడూ శిక్షించబడుతుంది. మరి అది గ్రహించకుండా వేరేవన్నీ ఎందుకంటే హీరో హీరో అనుకుంటూ, హీరో లక్షణం ఏంటి అది తెచ్చు. అంటే ఆ ప్రేమ, చెడు పట్ల, అధర్మం పట్ల వ్యతిరేకత ఉండాలి. కాబట్టి ధర్మాన్ని ఆచరించినప్పుడు ఆవిడ మీకు తప్పకుండా సహాయం చేస్తుందని చెప్పడానికి, ధర్మంగా ఉన్న వాడికి ఎదురేం లేదండి. పంచాశత్ పీఠ రూపిణి అనబడుట ఈ పీఠస్థానములు మాత్రమే ఉండునది కాదు, సర్వే సర్వత్రా వ్యాపించి ఉంటున్నది. సర్వ స్వతంత్రమైనది, తన అధికారమునకు ఏ అడ్డంకులు లేనిది. తన భక్తజనుల యొక్క సంసార శృంఖములను జ్ఞాన ప్రధానంగా వదిలించేసి. సంసారం అంటే ఎవరి సంసారం? అది సంసారం అంటేనే ఈ ప్రపంచం, బాహ్య ప్రపంచం. ఎవరి బాహ్య ప్రపంచం ఎంతుందో తెలిసిందే కదా, ఇంకా ఇంకా తెచ్చుకుంటారు. ఆ తెచ్చుకోవటమే ఆ ఇది. వాటిని ఆ శృంఖలాలు అంటే చెప్పాను కదా, బేడీలు తగిలించుకుంటాడు ప్రతిదీ. ఇది అబ్బో, ఇది నాది, అది నాది, ఇలా ఎన్నో తగిలించుకుంటూ ఉంటాడు. అవన్నీ ఆ జ్ఞానాన్ని ప్రదానం చేసి, అంటే ఇచ్చి వదిలిస్తుంది. ఒరే ఉన్నది నేనేరా, వాడెవడు లేడు, నీకెందుకు వచ్చిన అద్వేషాలు అలాంటివి. యోగ మార్గాచరణ పరులకు తన భక్తజనులకు యోగ మార్గముకు సుషుమ్న మార్గమందలి గ్రంథులనబడు శృంఖములను జ్ఞాన మార్గ పదికులకు తన భక్తజనులను కామ్య బంధువుల నుండి వదిలిస్తుంది. ఈ కోరికల నుంచి. ఎక్కడండి కోరికలకు అంతుందా? ఎక్కడంతూ? ఒకటి పోతే ఒకటి, ఇది ఒక్కటి అంటాడు వాడు. ఆ ఒక్కటి ఆగుతుందా? ఏమీ ఆగదు. షాప్కి వెళ్ళి ఒక్కటి తెస్తారండి, కావాల్సింది ఒక్కటి. అబ్బాయి అవసరం అంటారు, ప్రతిదీ అవసరమే. అవసరం లేనిదేమిటి? కాబట్టి ఇక్కడ ఆ అమ్మ ఆ కామ్య బంధన అంటే నీకు ఏది అవసరమో అది నువ్వు కోరుకోవటంలో దోషం లేదు అన్న పరమ సత్యాన్ని నీకు బోధించి నేను అలా ఉంచుతుంది అని అర్థం. అంతేగాని కోరికలు లేకుండా అంటే ఏదో కాషాయ వస్త్రాలు కట్టుకోనో, లేకపోతే ఏ తిండి తినకుండానో, ఎక్కడికి వెళ్లకుండానో మూల కూర్చోబెడుతుందని అర్థం కాదు. ఆ కోరికల నుండి అంటే అనవసరమైన కోరికలు నీలో కలగకుండా ఏది అవసరమో అది దాని యందు మాత్రమే నీకు ఇది ఉండేటట్టుగా ఆవిడ చేస్తుంది. నీ బుద్ధిని సరిచేస్తుంది. ఎందుకంటే బుద్ధి చూడండి, ఎందుకంటే ఇంతకుముందు అన్నాను లేదు కదా, ఇప్పుడు కూడా అంతే. మీ ఇష్టం వచ్చినట్టుగానే ఉంటారు. రకరకాల కోరికలు, ఒకటి పోతే ఒకటి, లేదా ఇంకోటి ఇంకోటి. అసలు ఎన్నండి బాబు. అంటే ఆ బుద్ధి ఎప్పుడు పరిగెడుతూనే ఉంటుంది. దానికి సమర్థింపులని మీరు తోడు తెచ్చుకుంటారు. దొంగకి తోడు దొంగ అంటారు కదా, తోడు దొంగలు తెచ్చుకుంటారు. నువ్వు దానికంటే వాడు ఇంకో తోడు దొంగ. మీరు మీ సమర్థింపులే తోడు దొంగ. దాన్ని పెట్టుకుంటారు మీరు. అలా కాదు ఇలా కాదని, ఏదో ఏ విషయం అని ఏం చెప్తామండి, అన్ని విషయాలు అంతే. కానీ నిజంగా వివేకం ఉన్నవాడు ఇది నాకు అవసరమా కాదా అని ఆలోచిస్తాడు. ప్రతి దాంట్లో, మాటలో కూడా, వ్యవహారంలో కూడా నాకు అవసరమా అని వివేకం ఉన్నవాడు ఆ ఆలోచన కలిగితే వాడు ఇంకా దాని జోలికి పోడు. కాబట్టి ఇక్కడ యోగ మార్గము, సుషుమ్నా నాడి, ఇవన్నీ అంటే మీరు ఏదో అనక్కర్లేదు. ధ్యానంగా ఉన్నప్పుడు అదే కుండలిని శక్తి పైకి లేస్తుందన్న నిటారు. అందుకని ధ్యానంలో కూర్చున్నప్పుడు వాడు నిద్రపోతున్నాడా చేస్తున్నాడు తెలుస్తుంది. నిటారుగా కూర్చున్న వాడే అసలైన ధ్యానం చేయగలిగిన వాడు. అంతేగాని కొంచెం తలకాయ ఉంచినా, కాస్త నడ్డు ఉంచినా అది ధ్యానం కాదు, అది ఇంకోటి. అమ్మ విశృంఖల వివిక్తస్థ, ఆ సాకి అందుకని వివిక్తస్థ అనాలి. తా అనకూడదు, థా అనుకో. రెండో తత్వ వివిక్తస్థ వర్ధమానో అపి పృథగేవ తిష్టతీతి వివిక్తః. వివిక్తః వృద్ధి చెందియు తాను విడిగా ఉంటున్నది అగుట వివిక్తస్థ. భూత సముదాయం అంతటా ఉన్నను వాటితో సంబంధం లేకుండా ఉండుట వివిక్తస్థ. అంటే సాక్షిగానే ఉంది నీలో. నీ చెడ్డతనానికో, మంచితనానికో, ఇంకో తనానికో ఆవిడ 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 చేయటం.
ఆవిడ వల్ల నువ్వు చేస్తున్నాను అనడానికి నీకు హక్కే లేదు. ఆవిడ నీ లోపల సాక్షిగా మాత్రమే ఉన్నది, అన్ని గమనిస్తుంది. నీలో విడిగానే ఉంది ఆవిడ, ఆ విడిగా ఉంది కాబట్టి నీలోంచి వెళ్ళిపోతుంది. నీలో కలిసిపోతే ఆ జీవ బ్రహ్మక్యం అయితే మరణం లేదు. అందుకనే నీకు అర్థమవుతుందా? కాబట్టి విడిగా ఉంటేనే ఆవిడ నీలోంచి వెళ్ళిపోతుంది. నీవు ఐక్యం చేసుకున్నప్పుడు నీవు కూడా ఆవిడ లైవ్ అయిపోయావు కాబట్టి నీకు మరణం లేదు. అప్పుడు దేహం ఒక్కటే నశిస్తుంది. ఈ దేహానికి మరలా ఇంకోటి లేదు, కర్మలు లేవు కాబట్టి ఈ దేహం అంటే ఈ జీవి మరలా జన్మించదు. దేహానికే కదా అన్ని ఉన్నాయి, మీ బుద్ధులకే కదా రకరకాల వ్యవహారాలు. కాబట్టి ఇక్కడ అర్థం ఏంటి అంటే, ఎప్పుడైతే వీడు జీవుడు దేవుడు వేరు నేను వేరు అన్నాడో వీడు మళ్ళీ పుడతాడు. ఈ కర్మలన్నీ లెక్క రాసింది ఆవిడ సాక్షిగా ఉంది. ఎప్పుడైతే నేను అంటే ఆ బ్రహ్మము సమానం అన్నాడో, అలా ఉన్నాడో అంటే సరిపోలేదు, ఆచరణలో ఉన్నాడో వాడికి ఇంకా వేరేగా ఏం లేవు, తాపత్రయాలు లేవు, ఏమీ లేవు. ఆచరణ ధర్మాచరణ ధర్మాచరణ అంటే దేని యందు తాపత్రయం లేదండి. ఒక ఆరోగ్య విషయమా ఇంకో విషయం వాడికి ఏం తాపత్రయం లేదు. మీరు అనుకోవచ్చు ఏమంటే ఆరోగ్య విషయంలో చేయకపోతే ఎట్లాంటి వాకింగ్ లో ఇంకోటో చేయకపోతే ఎట్లా నా ఆరోగ్యం అంటే, మీరు అది చేసినంత మాత్రాన మీకు రోగాలు రావటం లేదా? వీటికి వ్యతిరేకంగా నేను చెప్పటం లేదు. అంటే ఏది పొందాలో ముందు దాన్ని పొందడానికి మీ యొక్క శారీరక శక్తిని ఉపయోగించుకోండి. ఇంద్రియాలను ఇచ్చింది దానికోసం, ముందు దానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత ఏదైనా చేసుకోవచ్చు. దానికి వదిలేసేసి అంటే ఎంతసేపు ఈ బుర్ర ఎలా ఉంటుందంటే ఇది వింటారు, కానీ దీనికన్నా ఎక్కువ ప్రాముఖ్యత బాహ్యానికి ఇస్తున్నారు. కాబట్టి దీని యందు నిష్ఠ కలగటం లేదు. ఏది పొందాలో ఈ జీవితం అయిపోయే లోపల దానిని పొందటం లేదు. ఎందుకు? ఇష్టం ఎక్కడో ఉంది. ఏది ఇష్టమో దానిని పొందడానికి ఈ జీవుడు అనేవాడు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు, రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. నిజంగా నీకు ఆరోగ్యం కోసమే నువ్వు ఎన్నో చేస్తున్నా, మందులు మింగినా, ఏది చేసినా ఏమిటి చెప్తోందండి? ఇక్కడ ఏం డాక్టర్లు అని అనటం లేదు. వాళ్ళేం దేవుళ్ళు కాదు, లేకపోతే వాళ్ళు అవన్నీ చేయలేరు. వాళ్ళు ఒక శాస్త్రం చదువుకున్నారు, ఈ దేహం ఇలా ఉంటుంది కాబట్టి ఇది అని వాటి దగ్గరికి ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఇంకో దాంతో వాళ్ళు ఇస్తారు. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఎందుకంటే ఒక కళ, వైద్యం అనేది కూడా ఒక కళ, నాట్యము ఇవన్నీ లాగా. కాబట్టి వాళ్ళకి తెలిసిన దాంతో వాళ్ళు మందులు ఇస్తారు. ఎందుకంటే దేహం లోపల ఏమిటి అనేది ఎలా జీర్ణమవుతుంది వాళ్ళు నేర్చుకున్నారు కదా. కానీ ప్రతి వాడి పట్ల అలాగే జరుగుతుందని వాళ్ళు నిర్ధారించి చెప్పలేరు. మా ప్రయత్నం మేము చేస్తామంటారు. ఎవడైనా అంతే, బాహ్య ప్రపంచంలో నిజంగా అనేవాడు మా ప్రయత్నం అంటాడు తప్ప టాటా అని రకరకాల ప్రతి దేహంలో ఇదే విధంగా జరుగుతుందని వాళ్ళు నిర్ధారించలేరు, ఎవరూ నిర్ధారించలేరు. కానీ ఉన్నది అన్నిటిలో ఉన్నది సమానంగా కానివ్వండి, అన్నిటి యందు ఉన్నది అని నిర్ధారించడానికి పరబ్రహ్మం ఒకటే ఉన్నాడు కాబట్టి వాడికి వైద్యం. అదే పరబ్రహ్మలు అయితే వైద్యం ఏం చేస్తారండి? ఏం చేస్తారు? ఏది చేయలేదు. అంటే అన్నిటికీ మించిన ఏ శక్తి ఉందో ముందు దానిని మనం స్వాధీనం చేసుకోవాలి. అంటే దాని యందు అపరిమితమైన ఆ సాధన జరిగి తీరాలి. అది చేస్తే మిగతా వాటి గురించి ఆవిడ చూసుకుంటుంది, డెఫినెట్ గా చూసుకుంటుంది, ఏం సందేహం లేదు. ఒక పెరియవారికి ఏదొచ్చిందో తెలుసు, ఒక రమణ మహర్షికి, ఇలా వీళ్ళందరికీ వస్తే వాళ్ళు ఏం పరిగెత్తారండి? మిమ్మల్ని ఏం పరిగెత్తద్దు అన్నట్టు. తలనొప్పి వచ్చింది, మాత్ర వేసుకుంటే గానీ తగ్గదంటే మాత్ర వేసుకోండి, వద్దలేదు. కానీ ఆ తాపత్రయం, అబ్బో మాత్ర వేసుకోలేదు తగ్గలేదు, ఇప్పుడు మాత్ర లేదు అనుకుందాం, ఇక దాని మీద దృష్టి ఉండకూడదు. అబ్బో తగ్గట్లేదండి, మాత్ర వేసుకోవాల్సింది, ఇప్పుడు ఎట్లా తెచ్చుకోవాలి, తలనొప్పి ఎక్కువ అవుతుంది. ఈ తాపత్రయము ఈ సాధన వల్ల తగ్గుతుంది. ఆ సాధన చేసి మీరు సుమ్మయిరు అంటే మీరు తాపత్రయ పడకుండానే మీకు ఆ మాత్ర వస్తుంది. తలనొప్పి తగ్గు, అసలు తలనొప్పి రాదు. ఏదైనా కర్మలింకే కదండి. అందుకని ఏది తప్పు కాదు, జీవుడు అవన్నీ చేసుకుంటాడండి. జీవుడికి ఆ తాపత్రయం ఉంటుంది, ఎలాగా అందుకని ఆయన తాపత్రయం తగ్గడానికి ఇది తాపత్రయ చికిత్స అంటారు చూసారా.
తాపత్రయం తగ్గడానికి బ్రహ్మం ఏం కంగారు పడుతుంది ఏంటండి? ఇచ్చింది ఆవిడే కదా రోగాలు. శక్తి లేదు ఆవిడికి. భేషజ విషక్ ఆయనే వైద్యుడు. ఆయనే అంటే అమ్మయ్య వైద్యురా. కాబట్టి విడిగా ఉండుగది. కాబట్టి వివిక్తస్థ ఎన్ని ఆకారంలో ఉన్నను విభిన్నము గాని ఏకాకారమున ఉంటుంది. ఎన్ని ఆకారాలండి ఏదని చెప్తారు? చెప్తున్నాం కదా, మనం మామూలుగా జుగుప్స అనుకున్న పేడ పురుగు కూడా ఆవిడే. ఎంత ఎలా ఉన్నా ఆవిడ ఆవిడే అంటారు చూడండి కొంతమంది. వీడు ఎక్కడున్నా వాడి గోల వాడిదేనండి, వాళ్ళు ఆ శక్తి ఉంది, లేకపోతే వాడు అలా నిష్టగా ఉండగలుగుతాడండి అని రకరకాలుగా మనం వ్యవహారంలో కొంతమంది గురించి మాట్లాడినట్టుగా అమ్మ ఏకాకారంలోనే ఉంటుంది. ఎన్ని ఆకారంలో ఉన్నను విభిన్నము గాని ఏకాకారంలో ఉంటుంది. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. ఏకాంత ప్రదేశంలో ఆత్మనిష్టయే కలిగి ఉన్నది. సర్వత్ర మేధ్యా వసుధ ఎత్ర లోకోన దృశ్యత. లోక వ్యవహారం లేని ప్రదేశంలో వసుధ ఎంతయు పవిత్రమైనదే. అవకాశం గల ఆ ఆకాశ ప్రదేశంలో ఎల్లడలా ఉన్నది. అందుకని ఏకాంతంగా చేయమంటారు సాధన. పవిత్రం. ఏ గోళ లేదనుకోండి, ఏకాంత ప్రదేశం అంటే అర్థం ఏంటి? అక్కడ ఏ గోళ లేదు, హాయిగా. ఇప్పుడు చూడండి, మామూలుగా ఇంట్లో 10 మంది ఉన్నారు, పోనీ నలుగురే ఉన్నారు, ఇద్దరే ఉన్నారు, ఒక్కళ్ళే ఉన్నప్పుడు భయ్యా హాయిగా ఉంది, కాసేపు అన్నా ప్రశాంతంగా ఉంటారని అనుకోరు. డెఫినెట్ గా అనుకుంటారండి మనసులో అయినా సరే. అవతల వాడితో ఏదో ప్రాబ్లం ఉందని అనక్కర్లేదు, ప్రాబ్లమేటిక్ గా ఉన్నాడని అనుకోక్కర్లేదు, కానీ తెలియకుండానే మనసు అంటే ఎంత హాయి. అది ఏకాంత ప్రదేశం. ఏకాంతం అంటే ఆవిడ ఒక్కతే ఉంటుంది. అందుకని ఏకాంతంలో కూర్చుని సాధన చేయండి, ఏకాంతంలో కూర్చుని ఆలోచించండి. ఎందుకంటే డిస్కషన్లు పెడితే ఎక్కడికంటే తేల్చుంది. డిస్కషన్లు పెడితే ఏమీ తెలియదు. వీడికి ఈగో వస్తుంది, వాడికి ఈగో వస్తుంది. గోవింద. అది మంచి విషయమో చెడ్డ విషయం తర్వాత. డిస్కషన్లు పెడితే ఏది తేలదండి. కాబట్టి హాయిగా మనసులో ఆలోచించుకుంటే, అంటే అసలు నేను చేసేది ఏంటి, నేను ఏం వింటున్నాను, ఏం చేస్తున్నాను, వివేకం. అందుకనే ఫస్ట్ వివేక విచక్షణాలతో అప్పుడు ఆ విచక్షణ పనిచేస్తే అప్పుడు ఆచరణది చక్కగా ఉంటుంది. ఆచరణ యోగ్యమైన కార్యం చేస్తారు. కాబట్టి అన్ని ఏకాంత ప్రదేశము, లోక వ్యవహారము లేని ప్రదేశముల వసుధ. వసుధ అంటే భూమి అంతయు ప్రదేశము పవిత్రమైనదే. ఒక క్షేత్రానికి వెళ్ళినా, ఒక గుడిలోకి వెళ్ళినా, వాళ్ళతో వీళ్ళతో కబుర్లు చెప్పకుండా హాయిగా ఓ పక్కన కూర్చుని ఆ యొక్క సాధన చేసుకోవాలి. ఆ పరమాత్మని ధ్యానించాలి. అప్పుడు నీలో వివేకాన్ని కలుగజేస్తాడు, విచక్షణాన్ని కలుగజేస్తాడు. ఏదైనా ఆయన చేతిలో నేను లోపల ఉన్నది ఆయనే కాదు. కాబట్టి ఏకాంత ప్రదేశాలు వసుధ ఎంతో పవిత్రమైనది. అందుకే నీ ఇంట్లో కూడా సాధన చేసేటప్పుడు, అందుకే ఎందుకు బ్రహ్మ ముహూర్తం అంటారు, ఎవరు లేవరు ఇంట్లో, నీలో కూడా బాహ్య ప్రపంచం లేవదప్పటికి, తాపత్రయాలు ఎక్కువ ఉండవు కదండి. అందుకని 5ంటికి మనం ఇది సెలెక్ట్ చేసుకో. ఇప్పుడు ఇక తాపత్రయాలు ఇంకా మొదలాల. ఇది ఇప్పుడు టైం అయిపోతుంటుంది చూసారా, ఇక టైం చూసుకుంటూ ఉంటారు, వేరే వాటికి టైం అయిందని ఇక మొదలవుతుంది. ఇక ఇక్కడ ధ్యాస తగ్గిపోతుంది, ఇది ఇక బుర్రలోకి వెళ్ళదు. ఎందుకంటే సమయం ముందంతా బాగానే వింటారు, ఎందుకంటే సమయం ఉంది, అటు ఇటు దృష్టి పోదు. ఇక చూడండి 5:30 అయినప్పటి నుంచి ఇక వాచ్ మీదే దృష్టి ఉంటుంది. ఎందుకు వెళ్ళిపోవాలి, వేరే దానికి టైం అయిపోయింది. ఇంకా శ్రద్ధ ఏముంటుందండి? శ్రద్ధ లేనివన్నీ వ్యర్థమే. కానీ ఏది ముఖ్యమైనదో దాని అంటూ శ్రద్ధ వహించకపోతే ఆవిడ సాక్షి అయిపోతుంది. ఇంకా వివేక విచక్షణాలు ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి ఉన్నది ఇదే, ఉన్నది పరబ్రహ్మమే అన్న సత్యం నీకు తెలియనప్పుడు నువ్వు ఎంత బోధ విన్నా అవన్నీ కేవలం కాలక్షేపం అవుతాయి. ఎప్పుడుగా ఒకప్పటికి బుద్ధి వస్తుందిలేండి, వాడిని అలా చేస్తూ ఉంటే ఇప్పటి కాకపోతే రేపొద్దున అవన్నీ కూడా అసత్యములే. నీకు శ్రద్ధ లేకుండా జీవితాంతం వింటే మటుకు వస్తుందండి? ఏమీ రాదు.
60-70 ఏళ్ళ వాళ్ళని చూసుకుందాం పోనీ. వాళ్ళు వాళ్ళకు ఊహ తెలిసినప్పటి నుంచి పూజలు చేస్తూనే ఉన్నారండి. 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు. ఏమిటి ఉపయోగం అండి? వాళ్ళు ఎవరితోటూ ప్రేమగా ఉండలేరు. వాళ్ళలో ఇంకా ద్వేషాలు ఇంకా ఎన్నో అవి ఇవి ఉన్నాయి. ఏంటి ఉపయోగం? వాళ్ళు ఇన్ని క్షేత్రాలు తిరిగామని చెప్తారు, ఇంకోటి చెప్తారు, ఇంకోటి చెప్తారు, ఎన్నన్నా చెప్తారు. బుద్ధి మారనప్పుడు ఎన్నైతే. ఇక్కడ శ్రద్ధ లేకుండా చేసింది ఏది ఫలితం ఇవ్వదు. బాగా గుర్తు. శ్రద్ధతో విన్నదే మీకు. అందుకనే శ్రవణ మనన నిధిధ్యాసం. శ్రద్ధతో కూడి చేయవలసిన శ్రవణ మనన నిధి. చదువు కూడా అంటే ఏమంటారండి, శ్రద్ధగా చదవరా మార్కులు రాక ఏమవుతాయి, నువ్వు శ్రద్ధగా చదివితే కదా అని అంటే. శ్రద్ధతో చేస్తే ఆ పని ఎందుకు సరిగ్గా అవ్వదు, నీకు శ్రద్ధ ఉంటేగా, ఇష్టం ఉంటే కదా అంటారు. శ్రద్ధ, ఇష్టము ఇవన్నీ ఒకటే మాటలు. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచో రాలేదు, మీ దగ్గర డైలాగులే. అది పక్కవాడికి వాడతారు, మీకు వాడుకోరు కాబట్టి తేడా జరుగుతుంది. కానీ వ్యవహారంలో ఇవి ఎట్లా వాడుకుంటే అవన్నీ పక్కన పెట్టి ముఖ్యంగా అసలైన పరబ్రహ్మం యందు మీరు ఆ శ్రద్ధతో ఉండాలి. అందుకనే శ్రద్ధతో చేసిన సాధన కొంచెమైనా సరే మిమ్మల్ని తరింపజేస్తుంది అంటారు. అందుకే శ్రద్ధగా అంటే మీరు శ్రద్ధతో రామ అని పలుకుదామనుకుని రా పలికి మా పలకపోతే ఆ రాకిస్తాడు. అంతేగాని ఏదో కాలక్షేపానికి అలవాటైపోయింది కదా అని చెప్పిన దానికి కాదు. మీరు శ్రద్ధాభక్తులతో మీరు ఒక నామజపాన్ని చేస్తున్నారు అనుకుందాం, శ్రద్ధగా చేస్తున్నారు, అన్య చింతన లేకుండా. అప్పుడు రా పలికి మా పలక లేనప్పుడు ఆ రాకి ఇస్తానని చెప్పాడు. అందుకే ఒక వేటగాడు శ్రద్ధగా, వాడికి ఎందుకో అది నచ్చి ఆ అహంకారాన్ని వాడు ఇంకా శ్రద్ధ భక్తులతో చెప్పేశాడు, లోక వ్యవహారం మానేసి. అందువల్ల వాడికి వచ్చే జన్మలో అంటే వాడు ఒక మునిగా అనండి, అవన్నీ ఇవి కాదు, వాడు ఆ తపస్సు చేశాడా లేదా అన్నది మీరు గ్రహించాలి. మునిగా పుట్టాడు అని చెప్పారు, మళ్ళీ ఏ మునండి పేరేంటండి అక్కర్లేదు నీకు. వాడు తీవ్రమైన తపస్సు చేశాడా లేదా వ్యవహారాలు మాని. ఇది ఒక దాంట్లో మనం గ్రహించవలసిన పద్ధతి. అది గ్రహిస్తే అప్పుడు నీవు మునివే అవుతావు. చెప్పారు కదా, ముని అంటే ఎవరు? నిష్ఠ గలవాడే ముని. ముని మానస హంసిక. నీ నిష్ట లేనప్పుడు ఆవిడ లోపల ఉంది అని నువ్వు అనుకుంటే సరిపోయిందా? అందరిలోనూ ఉందండి. చెప్పాం కదా, పోయాడు పురుగులో కూడా ఉంది, అన్ని జంతుజాలంలో కూడా ఉంది. ఇదేమి నేను కొంచెం వేరేగా అంటున్నా అనక్కర్లేదు. మనకి చాలా సార్లు వశిష్ఠ రామాయణంలో అనండి, వేరే మన అష్టావక్ర గీత వీటన్నిటిలో ఉంది. బ్రహ్మములు పొందలను పశుతుల్యుడు, పశుపతి. కాబట్టి పశువులు, మానవులు కూడా పశువులే. జ్ఞానం లేని ప్రతి వాళ్ళు పశువులతో సమానమని ఆయన ఎప్పుడూనే చెప్పారు. భగవద్గీతలో కూడా వస్తుంది ఈ మాట. ఇదేమి తిట్టి కాదు, ఏది కాదు, నీలో ఉన్న అజ్ఞానాన్ని నశింపజేయడానికే ఆ మాటలు చెప్తారు. అజ్ఞానం నశింప చేసుకొని వాడు, ఒరే నువ్వు మానవుడైతే ఏమిటి, నువ్వు మాట్లాడతావు అది మాట్లాడుతుంది, నీకు భేదం అదే అంటాడు. లేదా ఆయన పశుపతి అని ఎందుకు ఆయన ఎంత ఫీల్ అవ్వాలి, ఎట్లా నేను పశువులకు పట్టినా అంటాడు. ఆయన బ్రహ్మస్వరూపమే కదా, మరి ఆయనకి లేని బాధ మనకెందుకండి? ఆయనలో వాటిల్లో కూడా ఆయనే ఉన్నాడు కదా. ఇంకా చాలా భయంకరంగా ఉంటే మీకు వశిష్ఠ రామాయణం మీరు మర్చిపోయారేమో. ఎందుకంటే ఆ కఠినంగా ఆ అంటే పరమ సత్యాన్ని అలా చూపిస్తే గాని కొంతమంది మారలేరంటే, అంత చెప్పినా మారట్లేదు అంటే ఇంకా చెప్పక్కర్లేదు. అమృత బాండాన్ని జారవించుకున్నట్టే అవుతుంది. కాబట్టి అమ్మ వివిక్తస్థ, ఉండి తీరింది. అంటే శ్రద్ధ నీలో ఉండాలి. ఏమిటి వింటున్నావు? దేనికి? కాలక్షేపానికి వింటున్నావా? నీలో మార్పు కోసం వింటున్నావా? పరబ్రహ్మమును సరే కాలక్షేపానికి నువ్వు మొదలు పెట్టినా తెలిసింది బ్రహ్మం అన్నాక తర్వాత అయినా నీలో మార్పు రావాలి, ఆ ధర్మాచరణ ఉండాలి, ఆ సాధన జరిగి తీరాలి. అది లేనప్పుడు ఆ మొదటి కాలక్షేపమే చివరి వరకు ఉంటుంది. ఆహా అయిపోయిందని నమస్కారం చేసుకుని నేను విన్నానండి అర్థాలు. ఏమిటండి అర్థాలు వింటే? వ్యవహారం లేనిది వ్యర్థమే కదా. పోనీ సరే విన్నారండి, ఇప్పుడు ఆ ముందు నామాలు ఒక నామానికి అర్థం చెప్పమంటే చెప్పగలరా? అంటే వ్యర్థమైంది కదండి. ఆచరణ పెడితే అర్థాలతో పనిలేదు. వీరమాత, యుద్ధమునందు వెనుదిరగని యోధులు వీరులు. త్రిమూర్తులు, వీరభద్రుడు, స్కందుడు అంటే బాలసుబ్రహ్మణ్యం, అదే సుబ్రహ్మణ్యం,
దిక్పాలురు వీళ్ళందరూ కూడా వీరులు. ఇది బాహ్యార్థం. బ్రహ్మజ్ఞానం కలవారే అసలు. అంటే చెప్పాడు కదా, కశ్చిత్ ధీర అన్నాడు ఆయన. ధీరుడు ఉన్నవాడే దీన్ని పొందగలుగుతాడండి. కొంతమంది వింటారు, కొంతమంది ఆ అంటారు, ఇది అంటారు. ఎవడ ఆచరణలో పెట్టడానికి ధైర్యం ఏదండి? ధైర్యం అంటే ఏదో పక్కవాడికి భయపడి కాదు. వీడికి ధైర్యం లేదు, అన్ని మానేయాల్సి వస్తుందేమో, ఏం చెయ్యక్కర్లేదేమో. ఒరే నువ్వు చెయ్యవచ్చురా, ముందు దీన్ని పొందరా అన్న ఆ మాట వాడు వినిపించుకో. ఆ ధీరత్వం వాడిలో లేదు. నేను పొంది తీరతాను ఈ జన్మలోనే. ఇప్పుడు ఇంత కరుణ చూపించి అమ్మ నాకు ఇంత బోధ చేస్తోంది, నేను ఎందుకు దీన్ని ఆచరణలో పెట్టను, పెట్టి తీరాలి అన్న దృఢమైన ఇది లేదు. ఆ వీరత్వమే దృఢత్వం. ధైర్యంగా ఉన్నవాడు కదండి యుద్ధం చేస్తాడు. ధైర్యం లేకపోతే ఏం యుద్ధం చేస్తాడు, అమ్మో అని పారిపోయి వస్తాడు. ఎక్కడైనా బాహ్య ప్రపంచంలో యుద్ధమే అక్కర్లేదండి. బయట వాడితో ఒక ధర్మం కోసం మాట్లాడాలన్నా వాడిలో ధైర్యం ఉండాలి. ఎందుకు వచ్చిందిలేండి వాడితో అంటే, నువ్వు ఒక మార్గంలో ప్రయాణిస్తూ, అంటే నేను అద్వైత మార్గం గురించే, నీవు నీ యొక్క సాధన గురించి అవతల వాడితో ధైర్యంగా చెప్పలేనప్పుడు దేనికండి? ఎస్ నేను సాధన చేసుకోవాలి, ఈ సమయం నేను నీకు కేటాయించను, మీ ధర్మంగా అంటే మీ పనిగా ఏదుందో అది పూర్తి చేసేసుకుని సాధన కూర్చోండి. అవతల వాళ్ళు వేరే విషయాలు మాట్లాడుతున్నారు, మీరు ఎందుకని దాన్ని ఖండించటం లేదు? నేను ఇవన్నీ మాట్లాడదలుచుకోలేదు అని ఎందుకు అనలేను? చూసారా, వీరత్వం అంటే ఏదో లేదు. ఖండించితే అవి వినక్కర్లేదు, వింటే కదా బుర్ర పాడవుతుంది. ఆ అమ్మ నీకు సహాయం చేస్తుంది కదా, నువ్వు సాధనలో ఉండు, ఈ సమయం నాది, ఈ సమయంలో నేను వేరే విషయాలు మాట్లాడనండి, నేను అనవసరమైన ఫోన్ కాల్స్ మాట్లాడు, వీళ్ళేమనుకుంటారు వాళ్ళేమనుకుంటారని ఫోన్లు మాట్లాడి ఇంకోటి చేసి అక్కర్లేని పనులు చేసి చేయకూడని పనులు చేసి వాటన్నిటికీ సమర్థింపులు తోడు తెచ్చుకుంటారు. ఎందుకు? చూసారా, వీర మాత బ్రహ్మజ్ఞానులకు మాత్రమే ఆవిడ అమ్మ. వాళ్ళే వీరులు అంటుంది ఆవిడ, వాళ్ళకి సహాయం చేసి తీరుతుంది, తప్పకుండా సహాయం చేస్తుంది. నీలో ఆ ధైర్యం ఉండాలి. నేను పొంది తీరాలన్నా దృఢ విశ్వాసం ఉండాలి, సంకల్పం ఉంటే ఎందుకు చేయదండి? నిన్ను తీసుకెళ్ళి ఒక్క సెకండ్ లో కూర్చోబెడుతుందని చెప్తూ ఉంటే, మీరు ఇక్కడ ధీరత్వం అనగానే ఏదో వేరేగా కాదండి, మీలో ఆ తాపత్రయం లేదు. బాహ్య తాపత్రయం ఉన్నట్టుగా దీంట్లో తాపత్రయం ఉన్నవాడు ఇప్పుడు బయట బాహ్య ప్రపంచంలో ఒక వస్తువుల గురించో బంధువుల తాపత్రయం ఉన్నవాడు దెబ్బలాంటండి. వాడు గొంతు లేకపోయినా దెబ్బలాడతాడు. చిన్నపిల్లాడు దెబ్బలాంటి వాడు కావాలంటే ఏడ్చి సాధిస్తాడు. వాడు తర్వాత అమ్మ వాళ్ళు కొనిస్తారు, కొనివ్వరు తర్వాత విషయమైనా వాడు ఏం చేస్తాడండి, వాడికి ఇష్టమైన వస్తువు గురించి ఎంత దెబ్బలాడతాడు, అలుగుతాడు, ఇంకోటి చేస్తాడు, నానా రకాలుగా చేస్తాడు. ఆమె చిన్నవాడు. మరి ఇంత జ్ఞానం అంటే ఇంత బోధ విని మీలో నేను ఈ విషయాలు వినను, నాకు ఇవి అక్కర్లేదు, నేను రావక్కర్లేదు, నేను వెళ్ళను, మీలోనే తాపత్రం ఏదో చూడాలి, ఇంకెక్కడికో వెళ్ళాలి, ఎవరినో కలవాలి, ఇవన్నీ మీలో ఉంటే ఇంకా సాధన ఏం జరుగుతుందండి? వ్యవహారం ఎక్కువైపోయిన తర్వాత సాధన జరగదు. అందుకే బ్రహ్మజ్ఞానులు బ్రహ్మజ్ఞానం కలవారు అని చెప్పింది ఆవిడ. శ్రీ విద్య సరే పరమేశ్వరి వీరందరి యొక్క తల్లి, వీరుడగు సన్నగల ఆ యొక్క గణనాథుడు అనండి, స్కందుడు అనండి, వాళ్ళకు కూడా అమ్మ తల్లి. కాబట్టి మీలో వీరత్వము అంటే ఈ ధైర్యం ఉండాలి. ఏదైనా భయపడక్కర్లేదు. ఓ రోగం వస్తే భయపడిపోతారు, ఏదన్నా వస్తే ఇక రోగమే అక్కర్లేదు, ఏదొచ్చినా భయపడతారు. ధైర్యం ఎలా? నాకు అమ్ముంది, నాకు గురువు ఉన్నారు అన్నవాడు ఎందుకు భయపడతాడు? ఎన్నో ఉన్నాయి మనకి. జైల్లో పెడితే భయపడ్డారండి? ప్రహ్లాదుడు పోని చిన్నపిల్లాడు, వాడికి భయం లేదు, తండ్రి అలా అనుకున్నా ఎన్ని కష్టాలు పెట్టాడండి. ఇక భక్తుల కథలు తెలీదా? కొడుకు చనిపోతే అంటే భక్తి పారవస్యంలో ఆ మట్టిలో కొడుకుని తొక్కేసి చచ్చిపోతే అతను భయపడ్డా? ఏమిటి స్వామి అని ఆయనే ప్రార్థన చేస్తే కొడుకు బతికి రాలేదు. ఏది విశ్వాసం అయింది మీకు? ఆ ధైర్యం ఏది? ఎస్ ఉన్నది బ్రహ్మమే, నాకు ఏ నష్టమే లేదు. ఏదొచ్చినా సరే, శరీరానికి వచ్చినా బంధువులకు వచ్చినా ఏది జరిగినా మీ ఇంట్లో మీరు ఆ ధైర్యంతో ఉండగలిగినప్పుడు మీరే వీరమాత. సరే దీని గురించి రేపు చెప్పుకోవచ్చు. కాబట్టి ఏది వింటున్నారు? దేనికి? కాలక్షేపానికి వింటున్నారా?
ఏమిటి మీ లక్ష్యం అనేది మీరు వివేక విచక్షణలతో ఆలోచించుకోండి. వ్యర్థంగా సమయాన్ని వృధా చేసుకోకండి. శుభం భూయాత్.